ఇక మొదలెడదామా? అన్నదానికి నీకు తెలియదా? అట్లా నేను ఏదో నువ్వు మన అని చెప్పుకున్నానని నువ్వు అట్లా చెప్పండి. ఎందుకు మా అలా లేదు మా అసలు ఎంత ఇదిగా చెప్తున్నట్టున్నావు. నాకు కొన్ని బాధగా, అందుకే నేను నిన్న సాయంత్రం పిలిచింది నన్ను, ఏంది కిందకి రాట్లా అని, ఎందుకు పలకాలే పోవమ్మతో అని నేను వెళ్ళిపోయాను లోపలికి. ఇలా కాదు, నేనేదో ఒక అక్కలాగా ఏదో మంచిగా ఉంటున్నావులే, ఎవరితో మాట్లాడలేదు, నీతోనేగా నేను మాట్లాడుతుంది, చెప్పు. కరెక్ట్ కాదమ్మా, నువ్వు నేనేదో పెద్దదాని అక్కలాగా అనుకోని నేనేదో నిజంగా నేను అన్నానా లేకపోతే ఏంది నాకేం అర్థం కాదు. ఇవన్నీ కాదమ్మా, నేను అంతేదో చెబితే నేను చెబుతా కాదు. నవ్వు నేను నీ గురించి నేను ఎప్పుడు చెడుగా చెప్పను. నేను నాకు తెలిసినంత కరెక్ట్ కాదు అసలు. ఆమె ఎప్పుడు నాతో 8 సంవత్సరాలు, నేను వచ్చి ఇక్కడ 20 సంవత్సరాలు, అప్పటి నుంచి ఒక్క మాట కూడా నన్ను అన్నా. ఇప్పుడేముంది మస్తానమ్మా, నేను అసలు ఏం చెప్తున్నా నాకు గుర్తులేదు. నాకు ఎంత బాధేస్తుంది అనుకో. ఇప్పుడు అందుకే నేను వచ్చాను, పొద్దున పలకరిస్తున్నా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ నాకు చేత కాదు. అందుకే నేను వచ్చేసా. ఏమన్నాను చెప్పు. నేను పలానా అన్నానంటే వచ్చా, నేను అన్నానా చెబుతా నేను. అది ఆమెతో ఇది కరెక్ట్ కాదమ్మా. నువ్వు అసలు భలే అన్నా, నువ్వు అన్నదానికి నీకు తెలీదా? ఏమన్నా నేనేం చెప్పాలి చెప్పు. నేను అన్నది నాకు తెలియకేగా నేను నిన్ను అడుగుతుంది మస్తానమ్మా. నేను అన్నది నాకు తెలియకేగా నేను నిన్ను అడుగుతుంది. అమ్మ అది కరెక్ట్ కాదులే, కానీ నేను ఏదోలే మా అక్క చెల్లిలా కలిసి ఉంటున్నావులే మనం అని నేను నీతో అన్నీ చెప్పుకోనంటే నువ్వు చులకనైపోయా నీకు. అసలుకి నేనేమన్నానో నాకు తెలియకుండా నేనేమంటా, నేను చెడుగా నేను మటుకు ఆకు చెప్పాలా ఎప్పుడు. అసలుకి నేను పెద్దదాని అనేగా నేను నాకు చెప్తాను. ఇట్లా మైనస్గా నాకు చెప్తావా నా మాటలన్నీ? ఏం చేశాను అసలు నిన్ను? నేనేం చెప్పాను అసలు? కాబట్టి నాకు ఫలాందని చెప్తే నేను చెప్పానని చెప్పలేదు, నేను చెబుతాను. నేను నాకు చెప్పను మాట్లాడకపోవటం కారణం అదే. నేను వస్తానమ్మా, నేను అసలే టెన్షన్లో ఉన్నానని ఇంకా టెన్షన్ పెట్టద్దు. టెన్షన్ కాదు, ఏం కాదు, ఊరుకోమ్మా. ఎవరికి లేవు టెన్షన్లు, నాకు లేవా ఏంది? అసలుకి నేనేమన్నాను, ఆమె ఏం చెప్పిందో నాకు అర్థం కావట్లేదు. టెన్షన్లు నేను ఇప్పుడు చాలా ఉన్నాయి ఇవాళ వచ్చిన. ఇప్పుడు మరి ఎందుకు వచ్చిందో ఏమో నాకైతే తెలియదు. నేనైతే ఆమెతో నేనేమనలేదు. అట్లా మాట్లాడతాం కరెక్ట్గా. ఆమె ఏమి చెప్పకపోతే ఆమె ఎందుకు చెప్పిద్ది మా? నువ్వు అలా మాట్లాడతావింది మా? మాట్లాడాను అలాంటి అంటే నేను మాట్లాడతావా అట్లా? నేను ఆమె ఏమన్నాను, ఆమె ఏం చెప్పిందో నేను చూస్తాను. నేను ఆమె తప్పుడు దాన్నే, లేకపోతే ఏంది నువ్వు మాట్లాడే మాట? కాదు, నేను ఫలానా అన్నాను అంటే నేను సరే, నేను ఎలా అన్నాను, ఆమె ఎలా చెప్పిందో నేను నా కల్లి మాట్లాడాల్సింది పోయి ఆమె కల్లి మాట్లాడతావే. నువ్వు ఎట్లా ఉందంటే నేను తప్పుడు దానిలాగా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు ఫలాని మాట అంటే నేను చెబుతాను మస్తానమ్మా. నేను అప్పుడప్పుడే మర్చిపోతాను. నేను అసలుకి నీ మధ్య నా మధ్యన అసలు ఏమున్నాయని ఏమి అంత రహస్యాలమ్మా. నేను ఇంకా ఏమోలేమ్మా, సారీ అమ్మా. ఇంకా నేను ఇంకా ఎవరితో మాట్లాడను తల్లి. నీకు నమస్కారం అమ్మా. ఇంకా తల్లి అసలు నమస్కారం. ఇంకా మస్తానమ్మా, అసలు విషయం చెప్పకుండా నాకు చెబితే నేను ఆమెనే అడుగుతా ఏం చెప్పింది. అసలు నేను ఆమెనే అడుగుతా ఉండు. అసలు నేను నీతో ఏమన్నాను, మస్తానమ్మతో ఏం చెప్పావు, నేను ఆమెనే అడుగుతా. ఇప్పుడు వాళ్ళకి చెప్తారా? నేను స్టవ్ ఆఫ్ వేసుకొని వస్తాను. నేను అసలు నేను ఆమెతో ఎందుకంటాను, నేనేమన్నాను అసలు? నేను చెప్తానంటున్నాను కదా.
ఫ్రాంక్ వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పు. సర్ప్రైజ్ చేయండి అను. హాయ్ చెప్పు. ఇంకోసారి చేయదు. గుండె అయిపోయినంత పని అయింది అసలుకి నాకు. నేను అసలు ఆమె గురించి నేను ఎప్పుడు చెడుగా చెప్పను నిజంగా. మా నేను ఎప్పుడైనా మస్తాన్ మిషన్లో చెడుగా గారికి రావాలని ఎప్పుడైనా మస్తాన్ మిషన్లో చెడుగా గారికి రావాలని ఇంతసేపు వాదిస్తుంది. నేను ఎప్పుడు ఆమె గురించి చెప్పినాను అసలు ఆమె ఏంటంటే ఆడమ్మా నేను అంటానే ఉన్నాను ఏడ్చిద్ది అని. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు వచ్చి చెప్పి అందుకే నేను అట్లా నవ్వుతూ మాట్లాడుతున్నాను. అది అసలు నేనేమనలేదు.